బీజేపీ అవలంబిస్తున్న విద్వేష వైఖరి దేశ సమగ్రతకు ఎంతో ప్రమాదకరమని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సత్యాగ్రహ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ డీఈఓ కార్యాలయం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ ఇటీవల ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ పట్టణం రామ్లీలా మైదానంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరిగిందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రంలో మసీదులు, దేవాలయాలు, చిన్న చిన్న దుకాణాలను కోల్పోయిన బాధితుల పక్షాన నిలబడి ఖర్గే మాట్లాడారని, అయితే ఆ సభ ముగిసిన తర్వాత బీజేపీ నాయకులు రామ్లీలా మైదానాన్ని పాలతో, నీళ్లతో శుద్ధీకరణ చేయడం వారి సంకుచితత్వాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు బీజేపీ మనువాద విభజన రాజకీయాలకు, కులమత విద్వేషాలకు అద్దం పడుతున్నాయని ఆయన విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా ఇలాంటి వివక్షను రెచ్చగొట్టడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగంపై కనీస నమ్మకం లేని బీజేపీ నాయకత్వం, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడస్వామి, మండల అధ్యక్షులు చింత ధనుంజయ్, ఎడ్ల ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు మేకల రాజేందర్ రెడ్డి, పోసిరెడ్డి సంతోష్ రెడ్డి, దొండ రమేష్, జిల్లా కార్యదర్శులు చర్లపల్లి గౌతమ్, దమ్నూరి అశోక్, మూచపోతుల శ్రీనివాస్, మధుప్రసాద్, కాటం వెంకన్న, వేముల గోపీనాథ్, వవిళ్ల దేవదాస్, జమ్ము అశోక్, తోటకూరి పరశురాములు, కూర్పాటి గణేష్, గుడిపల్లి మహేష్, మట్టపల్లి నాగరాజు, బలం మహేష్, ఎండి ఆజీజ్, ఎండి ఫిరోజ్ ఖాన్, మదస్సు నరసింహ, బింగి మహేష్, గోలి అరవింద్, నాగార్జున, బోడ విజయ్, సూర ఆంజనేయులు, కత్తుల గణేష్, అనిల్ కుమార్, పుల్లెంల సందీప్, రాజు, కేసాని రాజు, కంపసాటి శ్రీనివాస్, యాదగిరి, మల్లేష్, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు గత 2 రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని రామ్లీలా మైదానమైనటువంటి హల్ద్వానీ పట్టణంలో ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అటు మసీదులు కానీ, మందిరాలు కానీ అనేక మంది జీవనోపాధి కోల్పోయి, షాపులను కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ పక్షాన రామ్లీలా మైదానంలో లక్షలాది మంది ప్రజల యొక్క మధ్య మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ప్రజల వైపు నిలబడి ఏ ప్రజలైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారో, హక్కులను కోరుకుంటున్నారో, భూములు కోల్పోయిన వారు, ఇండ్లు కోల్పోయిన వారు, గుడులు కోల్పోయిన వారు, మసీదులు కోల్పోయినటువంటి వారి బాధితుల పక్షాన వారు రామ్లీలా మైదానంలో మాట్లాడినారు. అది దేశ ప్రజలు అందరూ చూశారు. ఈనాడు ప్రజాస్వామ్యం అంటే నష్టపోయినటువంటి లేదా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నటువంటి తరుణం లోపల భారతీయ జనతా పార్టీ తన విద్వేషపూరితమైనటువంటి వైఖరి కారణంగా ఈ దేశంలో అణగారిన వర్గాల మీద, ఆదివాసీల మీద, పేద వర్గాల మీద లేదా రిజర్వేషన్ వర్గాలకు సంబంధించినటువంటి వర్గాల మీద ఏ రకంగా వివక్షత చూపిందో మనం నిన్న చూసాం. మరి రామ్లీలా మైదాన్ని శుద్ధి చేసినారు వాళ్ళతోటి అని చెప్పని వాళ్ళకు సంబంధించినటువంటి మంది మార్బలంతో ఎక్కడైతే మల్లికార్జున్ ఖర్గే గారు ప్రసంగించి ఏ బాధితులైతే ఇబ్బంది పడ్డారో, ఏ వర్గానికి సంబంధించినటువంటి మరి భూములు కోల్పోయినారో, ఉపాధి కోల్పోయినారో వాళ్ళకు ఉపాధి కావాలి, వాళ్ళకి ఇండ్లు కావాలి, షాపులు కావాలని చెప్పేసి వారి బాధితుల పక్షాన ఉత్తరాఖండ్లో మాట్లాడితే ఈనాడు ఈ దేశంలో మనువాదాన్ని పుచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రిజర్వేషన్ వర్గాలైతే రాజ్యాధికారంలో ఉండొచ్చని మహిళలు కానీ, దళితులు కానీ పంచములు అని చెప్పేసి ఈ దేశంలో వివక్షత చూపిస్తూ కులాలని, వర్గాలని, మతాలుగా ఈ దేశాన్ని విద్వేషపూరితమైనటువంటి వాతావరణంలోకి నెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తీరునే ఈనాడు జాతీయ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది.